పేజ్ నెంబర్ 89 ఎన్ హుక్. ఈ క్లాస్లో ఎన్ హుక్ మనకు ఆల్రెడీ ఎన్ అనే ఒక స్ట్రోక్ నేర్చుకున్నాం. ఈ క్లాస్లో హుక్ నేర్చుకున్నాం. హుక్ ఏంటంటే ఏ స్మాల్ ఫైనల్ హుక్. స్మాల్ బిగినింగ్ హుక్ ఏమవుతుంది పర్ పల్ ఎల్ హుక్ ఆర్ హుక్ అయింది. ఇక్కడ ఫర్ కర్వ్డ్ స్ట్రోక్స్కి ఇన్సైడ్ లోపల వైపు తీసుకుంటే ఏమవుతుందంటే అది ఎన్ హుక్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైన్ అనే వర్డ్ ఉంది, ఫైన్ ఎఫ్ ఉంది. ఎఫ్కి ఇన్సైడ్ ఎన్ హుక్ పెడితే ఇది ఏమవుతుందంటే ఎన్ హుక్ అవుతుంది. ఫైన్, ఫోన్, ఆఫెన్, ఈవెన్. A small initial hook for curved strokes. So written on the inside of the curve. అలాగే కర్వ్డ్ స్ట్రోక్స్కి అయితే ఇన్సైడ్ అని చెప్పాం. అదే స్ట్రైట్ స్ట్రోక్స్ కనుక్కోండి, ఏ స్ట్రైట్ స్ట్రోక్ ద ఎన్ హుక్ ఈజ్ రిటర్న్ విత్ రైట్ మోషన్ దట్ ఈస్ క్లాక్ వైజ్. ఇక్కడ ఏమవుతుందంటే క్లాక్ వైజ్ ఏం చేస్తాం, స్ట్రైట్ స్ట్రోక్ పీకి క్లాక్ వైజ్ పెడితే ఏమవుతుంది పెన్ ఆర్ పెయిన్, ఓపెన్, ప్లాన్. స్ట్రైట్ స్ట్రోక్స్కి విషయంలో మాత్రమే రైట్ మోషన్ అని చెప్తాం. స్ట్రైట్ స్ట్రోక్స్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేవి ఉంటాయి. కర్వ్డ్ స్ట్రోక్స్కి అయితే ఇన్సైడ్ ద కర్వ్డ్ స్ట్రోక్స్కి ఏమవుతుంది ఇన్సైడ్ ద హుక్ ఇట్ రిప్రజెంట్ ఎన్. అండ్ అలాగే ఫైనల్ ఆర్ వెన్ హుక్డ్ ఈజ్ యూజువల్లీ రిటర్న్ అప్వర్డ్. ఇక్కడ ఏం లేదండి, ఫైనల్గా ఆర్ తర్వాత ఎన్ వచ్చినప్పుడు మనకి 2 ఫార్మ్స్ ఉన్నాయి ఆర్లో. ఒకటి ఏంటంటే డౌన్వర్డ్ ఆర్, ఒకటి అప్వర్డ్ ఆర్. ఇక్కడ ఆర్ తర్వాత ఎన్ వచ్చినప్పుడు ఎన్ హుక్ పెట్టవలసి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే అప్వర్డ్ ఆర్ రాయాలి. అప్వర్డ్ ఆర్కి మాత్రమే ఎన్ హుక్ పెట్టాలి. టర్న్, రిటర్న్, లెర్న్, వెస్ట్రన్. అప్వర్డ్ ఆర్కి మాత్రమే ఎన్ హుక్ పెట్టాలి. ఇట్ ఈస్ యూజువల్లీ రిటర్న్ అప్వర్డ్. ఏంటిది ఆర్. అలాగే పేజ్ నెంబర్ 90 ఇక్కడ ఎన్ ఫర్ ఏమవుతుందంటే బీన్ అనేది అవుతుంది. ఎన్ ఫర్ బీన్, బీకి ఎన్ పెడితే బీన్, ఎన్ ఫర్ బీన్. జే ఎన్ అంటే జనరల్, విత్కి ఎన్ పెడితే విత్ ఎన్, సదన్కి ఎన్ పెడితే సదన్. ఇవన్నీ మీకు షార్ట్ ఫామ్స్ మీరు ప్రాక్టీస్ చేయవలసింది. ఇంకోటి ఫ్రేజెస్ ఉన్నాయి. ఈ ఫ్రేజెస్లో హ్యాడ్కి ఎన్ పెడితే హ్యాడ్ బీన్ అవుతుంది. ఇక్కడ ఎన్ ఫర్ బీన్, హ్యాడ్ బీన్. హ్యావ్కి ఎన్ పెడితే హ్యావ్ బీన్. మోర్కి ఎన్ పెడితే మోర్ దాన్. ఇక్కడ ఎన్ ఫర్ బీన్ అవుతుంది అండ్ ఎన్ ఫర్ దాన్ అవుతుంది. మోర్ దాన్, బెటర్ దాన్. అలాగే గోయింగ్కి ఎన్ పెడితే గోయింగ్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందండి, ఎన్ ఫర్ బీన్ అవుతుంది, ఎన్ ఫర్ దాన్ అవుతుంది అండ్ ఎన్ ఫర్ ఆన్. సో అక్కడ మనకి సెంటెన్స్ ఫార్మేషన్ బట్టి మనం అది ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇక్కడంటే హ్యాడ్ ఆన్ ఉండదు, అలాగే మోర్ బీన్ అని ఉండదు, అది చూసుకోవాలి. ఇవన్నీ కూడా వచ్చేవి. థ్యాంక్ యూ.